టీఎఫ్ఐలో నటుడిగా మీకంటూ ఒక వికీపీడియా పేజ్ దక్కించుకున్నారు. సార్ సో ఇదంతా కూడా నా టాలెంట్ వల్ల, నేను పడ్డ కష్టం వల్ల, నేను గోత్రు అయిన స్ట్రగుల్స్ వల్ల వచ్చింది అనుకుంటారా, లేకపోతే బై లక్ అనుకుంటారా? బై లక్. అంటే మీకున్న టాలెంట్కి ఎంటైర్లీ బై లక్. ఆయనే లేకపోతే, ప్రభాస్ గారే లేకపోతే ఇదేది ఉండదు. ఇట్స్ బై లక్. అందరికీ జరిగేది కాదు కానీ నాకు ఇట్స్ ఎంటైర్లీ బై లక్ సార్. నాది అనేది ప్రతి ఒక్కరు టాలెంటెడ్ అండి భూ ప్రపంచంలో. ఎవ్రీబడి హ్యావింగ్ దేర్ ఓన్ ఐడెంటిఫికేషన్ అండ్ దే హ్యావ్ ఓన్ టాలెంట్స్. నా లక్ అంతే, ఆయన తగలడం అనేది అంతే. ఆయన లక్. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీలో మీరు చూసుకున్న చేంజెస్ ఏంటి? ఫిల్మ్ ఇండస్ట్రీలో మీరు చూసిన చేంజెస్ ఏంటి? ఇక్కడ ఎవరికి లైఫ్ ఇస్తారు, ఇక్కడ ఎవరు లైఫ్ తీసేస్తారు. మనం బాగలేకపోతే, వాళ్ళు బాగా దృష్టిలో మనం పడకపోతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి అంత టైం ఉండదండి. ఒకరి మీద ఒకరు ఫోకస్ చేసేంత టైం ఉండదు. బికాస్ ఇట్స్ వెరీ హ్యూజ్, వెరీ బిగ్. ఇందులో మీ మీద నా మీద ఫోకస్ పెట్టి నీకు ఇలాగ నిన్ను పైకి తీసుకురావాలి, లేదా నువ్వు అంత స్టేజ్లో ఉండి కిందకి దించేయాలి అనేంత టైం ఎవరికి ఉండదు. ఒకవేళ అనుకున్నా జరగదు. జరగదంటారు? అసలు జరగవు అలాంటివి? జరగవు సార్. ఎందుకు జరుగుతాయి? ఎందుకు జరుగుతాయి చెప్పండి. బట్ మనం అంటే చూస్తూ ఉంటాం కదా, కొంతమంది స్టార్ యాక్టర్స్ ఉంటారు, కొంతమంది స్టార్ హీరోస్ ఉంటారు, సడన్ గా జీరో అయిపోతూ ఉంటారు. అవి స్వయం అది ఎవరు చేసేది కాదు, అది ఎవరో చేసేది కాదండి. మన చేతిలో ఏముంటుంది సార్? సార్ ఈ రోజు నేను ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh తీసుకున్న యాక్టర్ నెక్స్ట్ ఫిల్ము సూపర్ డూపర్ హిట్ అవుతుంది, 2 lakhs చేస్తాను అనుకుంటా. నెక్స్ట్ ఫిల్ము ఇంకొక ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ వల్ల, ఆ ప్రాజెక్ట్ అయితే పాన్ ఇండియన్ లెవెల్ ప్రాజెక్టు, దానివల్ల నేను ఇప్పుడు ఆ సంతానం వాళ్ళు తీసుకుని 7-8 lakhs వెళ్ళిపోతాను అనుకుని మీకు తెలిసిన ఫ్రెండ్ ఎవరో దగ్గర వెళ్ళా కొనేస్తాను. ఆ 2 పోతాయి. ఇలా పోతాయని ఎవడు చెప్తాడు మీకు? ఎవడు చెప్పడా? లేదు, దీని మార్జిన్ ఇంత వెళ్ళిపోతుంది, దీనికి ఇంకా పైగా వెళ్ళిపోతే నువ్వు 2 lakhs ఎందుకు 5 lakhs తీసుకొని ఎవడో చెప్తాడా? ఎవరు ఏది చెప్పరు సార్. ఇది జస్ట్ మన ఊహ, మన ఎగ్జాగరేషన్. మన ఆడిటర్లు కానీ, మనకి ఏంటంటే కన్స్ట్రక్టర్లు కానీ, బిల్డర్స్ కానీ, ప్రభాస్, శ్రీను, తారక్ బయట తిరుగుతున్నప్పుడు ఎవరు రారు. మన ఇంట్లో మనం కింద ఎక్కడో మన మామూలుగా నార్మల్ లైఫ్ లో ఉన్నప్పుడు రారు. when we earn money automatically they will come because మీ ప్రొఫైల్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళు వస్తారు. దానికి ప్లాన్ చేసుకునే పని మీలో ఉంటది కానీ మీరు వెళ్ళి వాళ్ళు బ్లేమ్ చేస్తే ఎట్లా? వీళ్ళ వల్ల నేను జీరో అయిపోయాను, సడన్ గా నేను తగ్గిపోయాను అంటే వాళ్ళు ఏం చేయరు. మీ దగ్గర ఉంటే వాళ్ళు వస్తారు, మీ దగ్గర లేకపోతే వాళ్ళు తప్పుకుంటారు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ గో విత్ దెమ్ ఆర్ ఎల్స్ యూ బీ విత్ యూ. నీకు ఇలాగ నువ్వు ఉండంతే. నేను వెళ్ళా కట్టుకోవచ్చు, కార్లలో తిరగచ్చు, దాన్ని అడిగేవారు ఎవరూ లేరు. ఆయన అడిగినా సరే నాకు అన్ని నాకు వచ్చేస్తాయి. నా దాంట్లో నేను ఎందుకు ఉంటానంటే రేపు లేని రోజు నేను ఎవరిని బ్లేమ్ చేయకూడదు. నా ఫీలింగ్ అంతే. దట్ ఈస్ మై ఫిలాసఫీ అంతే. కానీ ఆ ఆశలు కూడా నాకు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుడి దయ వల్ల అయితే చార్టెడ్ ఫ్లైట్ లో తిరుగుతాం, పెద్ద పెద్ద స్టార్ హోటల్లో ఉంటాం, షూటింగ్లకి వెళ్తా ఉంటాం, లగ్జరియస్ లైఫ్ ఆయనతో ఉంటుంది, హైయెస్ట్ ఫుడ్ తింటాం, మళ్ళీ ఇంటికి వస్తాం, ఆయనతో పాటు ఉంటాం, అన్ని వస్తాం. మళ్ళీ నేను మార్నింగ్ హోండా యాక్టివిటీ షటిల్ బ్యాగ్ వేసుకుని షటిల్కి వెళ్ళిపోతా. మా ఇంటి వెళ్తారా? బైక్ లో వెళ్ళిపోతాను. పక్కనే డాన్ బాస్కోలో మా ఫ్రెండ్స్ ఉంటారు, మా బ్యాచ్ ఉంటుంది, వాళ్ళందరూ శుభ్రంగా షటిల్ ఆడుకుంటారు. సో ఇన్ని వేరియేషన్స్ మనకి ఇచ్చిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది? లగ్జరీలో ఏముంది, మన ఓన్ లో ఏముంది, మనం తీసుకునే దీంట్లో ఏముంటది అని తెలిసిపోతుంది. అన్ని చూసి ఇందాక చెప్పాను కదా, బైఫర్కేషన్ అనేది టైం పట్టిందండి. ఈ టైం నాకు అది. సో అది చూసారు, ఇది చూసాం కదా. మార్నింగ్ నేను బైక్ వేసుకెళ్తాను సార్, 4:35 లెగ్స్ శుభ్రంగా 6 కల్లా మా బ్యాచ్ ఉంటుంది. 6 to 8 వరకు మా బ్యాచ్ తో సరదాగా షటిల్ ఆడుకొని, వాళ్ళతో చిట్ చాట్ చేసుకొని, గట్టిగా ఆడేసుకొని, ఫుల్ స్వెట్ వచ్చినంత వరకు ఆడి అదే బైక్ వేసుకొని అందరం కలిసి 100 వేసుకొని టిఫిన్లు చేసేస్తాం. అదే అక్కడ ఎక్కడికి వెళ్తాం నాకు తెలియదు. కొన్న మెస్కి వెళ్తుంటాం, అక్కడికి వెళ్తాం, ఈ టిఫిన్ సరదాగా 8కి డిస్పర్స్, 8:30 షూటింగ్, ఆయన దగ్గరికి వెళ్ళిపోతా. అక్కడికి వెళ్ళేసరికి నా కార్ వేసుకొని ఆయన ఇంటికి వెళ్తా. అక్కడ రేంజ్ రోవర్ ఆయన కార్ ఎక్కి ఫ్రంట్ సీట్ లో కూర్చొని షూటింగ్కి వెళ్తా. షూటింగ్ వెళ్ళి అక్కడి నుంచి షార్డెడ్లో మళ్ళీ బాంబే అక్కడికి వెళ్తాం, అక్కడి నుంచి అబ్రాడ్ వెళ్తాం, ఇక్కడి నుంచి మళ్ళీ వస్తాం, మళ్ళీ బైక్, మళ్ళీ షటిల్.
ఆల్ వేరియేషన్స్ లైఫ్ ఇన్ని వేరియేషన్స్ ఒక సినిమాలో కూడా చూడడం బేసిక్. మరి ఇంకా మనకి ఏముంటది, ఫలానా ఎక్కేంత వరకే కదా. అవునవునవునవును ట్రూ.